ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, రెండవ రోజు పగటి వేళ తరగతులకు మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు స్వామి. భయభక్తులతో మీ పాదాల చెంత చేరి విలువైన అమూల్యమైన మీ మాటలు నేర్చుకున్నట్టుకు మాకు ఇచ్చిన ధన్యత కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకునబో ప్రతి మాట మా వినికిడిలో మా శ్రేయస్సు కొరకు, మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దీవించమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో వినయముతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. యోవేలు గ్రంథ వివరణ అది జరుగుతోంది. యోవేలు గ్రంథ వివరణ ఈరోజు నిన్నటి పరిచయాన్ని కొనసాగిస్తూ ఈ తరగతి జరగబోతోంది. బైబిల్లో 29వ పుస్తకంగా యోవేలు గ్రంథాన్ని మనం చూసాం. అసలు గ్రంథాలు ఎందుకు పఠించాలి, గ్రంథ పరిశీలన ఎందుకు జరగాలి, అక్కడక్కడ ముక్కలు తీసుకొని మనం మాట్లాడుకుంటే మనకెప్పుడు స్పష్టత ఉండదు. ఒక పుస్తకంపై మనకు పరిపూర్ణంగా అవగాహన ఎప్పుడు రావాలి, అప్పుడు మాత్రమే ఆ ప్రవక్త ఆ గ్రంథంలో ఏం చెబుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ప్రజలకు ఆ ప్రవక్త ద్వారా దేవుడు అందిస్తున్నటువంటి పాఠమేంటి, అది తెలుస్తుంది. అది తెలుసుకోవడం కోసమే ఈ గ్రంథాల వివరణను నేను అందిస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా. అందులో భాగంగా ఇప్పుడు యోవేలు గ్రంథానికి వచ్చాం. యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలను మనం చూస్తున్నాం. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి అందులో ఇవ్వబడినటువంటి సబ్జెక్టును బట్టి, కాంటెంట్ను బట్టి దీనిని మనము 3 భాగాలుగా విభజించుకున్నాం. 3 భాగాలుగా. మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం. ఈ 3 భాగాలలోనికి ప్రవేశించడానికి మనకు ఒక పరిచయం అవసరమైంది. అది ప్రవక్తను గూర్చిన పరిచయం. ఆ పరిచయాన్నే నిన్నటి దినాన నేను ప్రారంభించాను. యోవేల్ అంటే ఎవరు? బైబిలులో యోవేల్ అన్న పేరు మీద ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? 14 మంది యోవేలులు ఉన్నారు. ఆ 14 మంది యోవేలులలో ఈయన ఒకడు. ఈయన కాకుండా మిగిలిన 13 మంది ఎవరో చూపించాను. ఆ 13 మందిలో ఈయన ఎందుకు ఒకడు కాదో కూడా చెప్పాను. ఆ యోవేలు అన్న పదానికి ఉన్న అర్థం ఏంటి, ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు, అంతవరకు మాట్లాడుకొని ఇక చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను నిన్న ముగిస్తూ మీ ముందు ఉంచి నిన్నటి దినాన్ని మనం ముగించుకున్నాం. అదే యోవేలు గారు ఏ కాలానికి చెందినవాడు. ఆయన కాల నిర్ధారణ జరగడానికి మనము క్రైస్తవ ప్రపంచంలో ఉండే 3 అభిప్రాయాలను మనం మాట్లాడుకున్నాం. సౌండ్ డిపార్ట్మెంట్ దగ్గర గట్టిగా మాట్లాడకండి. 3 కాలాలు అంటే క్రైస్తవ సమాజంలో 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కాలాన్ని వ్యక్తం చేశారు. అందులో మొదటిది, నిన్న మిస్ అయిన వాళ్ళ కోసం ఇదంతా, బైబిల్లో ఉన్న ప్రవక్తల గ్రంథాలలో ఎంతోమంది ప్రవక్తలు తమ గురించి వారు పరిచయం చేసుకున్నట్టుగా యోవేలు గారు చేసుకోలేదు. ఎక్కువగా ఆయన ఏ రాజుల కాలంలో ఉన్నాడో, ఏ రాజకీయ వ్యవస్థలో ఆయన ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో ఆయన పరిచర్య చేశాడో ఇవేవి మనకు చెప్పలేదు. కానీ ఆ గ్రంథాన్ని మనం పరిశీలించేటప్పుడు
ఆయన యూదయ వాసిగా, యెరూషలేము దగ్గరలో ఉన్నవాడిగా, లేదంటే యెరూషలేములోనే ఉన్నవాడిగా ఆయన మాటలను బట్టి మనకు అర్థమైంది. ఎక్కువగా ఆయన మందిర ప్రస్తావన తీసుకొని రావడం, మందిరానికి రండి అని పిలుపునివ్వడం, ఏ ప్రాంతానికి చెందినవాడో నిర్ధారించుకున్న తర్వాత ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు మనకు రాజులు కనబడలేదు. యెషయా గ్రంథంలో కానీ, ఇర్మియా గ్రంథంలో కానీ, దానియేలు గ్రంథంలో కానీ, ఇలాంటి గ్రంథాలలో మనకు రాజుల ప్రస్తావన, రాజుల పేర్లు మన కంటికి కనబడతాయి. కానీ యోవేలు గ్రంథంలో రాజుల పేర్లు లేవు. రాజుల పేర్లు లేనందుకు మొదటి గ్రూప్ ఎవరైతే ఉన్నారో క్రైస్తవ ప్రపంచంలో, రాజుల పేర్లు లేనందుకు అసలు యూదయ చరిత్రను తిరిగేస్తే రాజులే లేని కాలం ఎప్పుడైనా ఉందా అని మనం పరిశీలించినప్పుడు, బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత యూదులకు రాజులు లేరు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత 536 నుండి కోరేషు పాలనలో వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత యూదులకు రాజులు లేరు, అధికారులు ఉన్నారు. అందుచేత రాజుల ప్రస్తావన లేదు గనుక ఆయన క్రీస్తు పూర్వం 510 నుంచి 400 మధ్య కాలానికి చెందినవాడు సుమారు. అదే చెప్పినట్టున్నాను నిన్న అని మొదటి సెక్షన్ వాళ్ళు, మొదటి గ్రూప్ వాళ్ళు ఆయన 510 నుంచి క్రీస్తు పూర్వం 400 వరకు మధ్య జరిగినటువంటి పరిచర్య ఆయనది అని నిర్ధారించేశారు. కానీ మనము నిర్ధారించకుండా దానికి వెంటనే ఒక కౌంటర్ వేసాం. ఒకవేళ రాజులు మాత్రము లేనంత మాత్రాన ఆ గ్రంథంలో, రాజుల ప్రస్తావన లేనంత మాత్రాన ఆ కాలానికి మనం ఎందుకు ఫిక్స్ చేయాలి? అలాగైతే పక్కాగా చెరకు ముందు రాయబడినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అందులో యోనా గ్రంథం ఉంది, నహూము గ్రంథం ఉంది, హబక్కూకు గ్రంథం ఉంది, ఓబద్యా గ్రంథం ఉంది. ఈ 4 గ్రంథాలలో కూడా రాజుల పేర్ల ప్రస్తావన లేదు. ఒకవేళ యోనా గ్రంథంలో నీనేవెను గురించిన దేవోక్తి అని కానీ, నహూము గ్రంథంలో నీనేవే గురించి ఉన్న రాజుల పేర్లు లేవుగా. ఉదాహరణకు హబక్కూకు గ్రంథం తీసుకోండి, అక్కడ రాజుల పేర్లు లేవుగా. కేవలం రాజుల పేర్లు లేనందుకు మనం అక్కడ ఫిక్స్ చేయడానికి వీల్లేదు. అది మొదటి కౌంటర్. రెండవ కౌంటర్ ఏమిచ్చాను? బైబిల్ని చదివేటప్పుడు ఎస్తేరు గ్రంథము కానీ, ఎజ్రా గ్రంథము కానీ, నెహెమ్యా గ్రంథము కానీ, హగ్గై గ్రంథం కానీ, జకర్యా గ్రంథం కానీ, మలాకి గ్రంథం కానీ, ఈ 6 గ్రంథాలలో ఉన్న సాహిత్య శైలి వేరు. అందులో చెప్పబడిన సంగతులన్నీ కూడా చెరలో ఉన్నప్పుడు, చెర తర్వాత ఉన్న పరిస్థితుల గురించి వివరిస్తున్నట్టుగా ఆ సబ్జెక్ట్, ఆ సారం మనకు అవుతుంటుంది. కానీ అలాంటి తాలూకు, అలాంటి వాసన, అలాంటి గాలి ఏది ఇక్కడ కనపడదు. చెరకు ముందు రాసినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి స్థితి వేరు, చెరకు ముందు రాసినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి సరుకు వేరు, సబ్జెక్ట్ వేరు, విషయం వేరు, సారం వేరు, సారాంశం వేరు. చెర తర్వాత రాయబడినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరు. యోవేలు గ్రంథం చదివేటప్పుడు ఇది చెర తర్వాత వ్రాయబడినది అని అనడానికి ఏమాత్రం మనకు అవకాశాలు కంటికి కనిపించవు. అందుచేత మొదటి అభిప్రాయాన్ని సులువుగా మొదటి అభిప్రాయాన్ని మనము సులువుగా కొట్టిపారేసే పరిస్థితి వారు ఇచ్చినటువంటి కారణాలకు కంటికి కనబడుతుంది మనకు. అయితే రెండవ కాలం గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవది ఏంటది? ఆయన జెఫన్యా గారి కాలానికి చెందినవాడుగా, జెఫన్యా గారి సమకాలికుడిగా కొన్ని సందేహాలు పుడతాయి. ఎందుకు? యోవేలు గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు జెఫన్యా గ్రంథంలో మనకు పక్కాగా కంటి కనిపించడం చేత. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభ వచనాలలో ఉన్నదే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలలో మన కంటికి కనిపించింది. జెఫన్యా గారు సుమారు క్రీస్తుపూర్వం 625-27 ప్రాంతానికి చెందినవాడు.
ఆల్మోస్ట్ జెఫన్యా గారు రాసినటువంటి విషయమే యోవేలు గారు రాయడం, లేదా యోవేలు గారు రాసినటువంటి విషయమే జెఫన్యా గారు రాయడం, ఈ రెండు మనం పరిశీలించినప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నా సమకాలీకులా అనే సందేహం అక్కడ వస్తుంది. అందుచేత మొదటి అభిప్రాయం కంటే రెండవ అభిప్రాయానికి కొంచెం వెయిట్ ఎక్కువ ఉందని చెప్పాను. అలాంటప్పుడు యోవేలు గారు సుమారు క్రీస్తుపూర్వం 630 నుంచి 610 ఆ ప్రాంతంలో ఆయన పరిచర్య జరిగి ఉంటుంది అని రెండవ అభిప్రాయాన్ని బట్టి మనం చెప్పొచ్చు. దీన్ని ఇంకా నేను కన్ఫర్మ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు మూడవది ఒకటి ఉంది, అది కూడా మనం మాట్లాడుకోవాలి. మూడవది ఒకటి ఉంది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా మూడవ అభిప్రాయంలోనికి వెళ్దాం. నేను ఎక్కడైతే ముగించానో అక్కడి నుంచి ఇప్పుడు ప్రారంభిస్తున్నాను, కొనసాగింపు. యెహోషాపాతు అని ఒక రాజు ఉండేవాడు, యూదులకు పేరు వినే ఉంటారు. ఆయన కుమారుడు యెహోరాము. యెహోషాపాతు అంటే భక్తుడు అని బైబిల్పై అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ ఆ భక్తుడి కడుపున ఒక దుష్టుడు పుట్టాడు, అతనే యెహోరాము. ఆ యెహోరాము సతీమణి అతల్య, రాణి అయిన అతల్య. మూడవ అభిప్రాయం చెబుతున్నాను. యోవేలు గారి కాలాన్ని నిర్ధారించుకోవడానికి మనం ఇంకా మన అన్వేషణ కొనసాగుతోంది. యెహోరాము భార్య పేరే అతల్య. భర్తకు మించి భార్య, భార్యకు మించి భర్త. యెహోరాము పాపము పండినప్పుడు దేవుడు అతనిని మొత్తాడు. భయంకరమైన కడుపు జబ్బుతో బాధపడి చచ్చిపోయాడు. మిగిలిన రాజులను గౌరవప్రదంగా పాతేసినట్టుగా ఈ రాజుకు అలాంటి అంత్యక్రియలు జరగలేదు. ప్రజలు అంతగా అసహించుకున్నారు యెహోరాముని. అప్పుడు యెహోరాము కొడుకు రాజు అవుతాడు. అతని పేరు అహజ్యా, తల్లి అతల్య. ఎంత దుర్మార్గురాలైన తల్లి అయినా కొడుకు మంచి మాటలు చెబుతుంది. కానీ ఈ తల్లి ఏం చేసిందో చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయం. హలో, దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనములు చూద్దాం. 2-3. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఫ్యూచర్ కోసం ఒక మాట చెబుతాను. ఒమ్రీ అంటే యెజెబెలు, ఆహాబులు ఉన్నారు, విన్నారుగా? ఆహాబు, యెజెబెలు. ఆహాబు తండ్రి ఒమ్రీ. కన్ఫ్యూజ్ అవ్వకండి. అబ్రహాము కుమారుడెవరు? అందరు చెప్పాలి. అబ్రహాము కుమారుడెవరు? కన్ఫామ్. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ లేదుగా, రైట్. అలాగైతే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము కుమారుడు ఎవరని చెప్పబడిందో చూడండి. అక్కడ ఎవరు పలకట్లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో తీసి చదవండి. మరి నేను చెప్పేది మీరు చెప్పేది తప్పైతే. అబ్రహాము కుమారుడు దావీదట. మళ్ళీ ఇస్సాక్ అన్నారు అందరూ. అబ్రహాము కుమారుడు దావీదు అని ఉందిగా. అంటే ఇప్పుడు దావీదుకు తండ్రి ఎవరు? దావీదు తండ్రి ఎవరు చెప్పండి. మీరు యెషయి అంటారని తెలుసు. మళ్ళీ అక్కడ అబ్రహాం అని ఉందిగా. వరుసకు అబ్రహాము తాతైన అబ్రహాము కుమారునిగా దావీదు పిలువబడ్డాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మన వంశానికి మూల పురుషుడు ఎవరో ఉంటారు, ఆయన పిల్లలుగా మనం పిలువబడతాం. ఇశ్రాయేలీలంతా అబ్రహాము పిల్లలు అని ఎక్కువ పిలుస్తారు. అబ్రహాము సంతానం, అబ్రహాము పిల్లలు. మరి ఇస్సాకు పిల్లలను ఎందుకన్నారు? ఎక్కువగా మన వాడుక భాషలో అబ్రహాము పిల్లలనే అంటాంగా. అది మూల పురుషుని కోసం. అలాగే ఇశ్రాయేలీల జాతికి అబ్రహాము పితరుడైనట్టుగా ఒమ్రీ వంశానికి ఒమ్రీ పితరుడు. నిజానికి అతల్య ఒమ్రీ కుమార్తె కాదు, ఆహాబు కుమార్తె. యెజెబెలు, ఆహాబులు ఉన్నారు కదా, ఆహాబు కుమార్తె.
కానీ మూల పురుషుడు ఒమ్రి కనుక దావీదుకి ఎలాగైతే అబ్రహాము కుమారుడైన దావీదు అని పిలువబడ్డాడో ఇక్కడ ఒమ్రి కుమార్తె అతల్య అని పిలువబడింది. ఇదెందుకు చెప్పాను? రేపు పొద్దున ఎప్పుడో డౌట్ రాకుండా. ఎందుకంటే బైబిల్లోని కొన్ని వచనాలు, మిగిలిన కొన్ని వచనాలలో అతల్య ఆహాబు కుమార్తె అని ఉంటుంది. మీరు రేపు పొద్దున బైబిల్ మళ్ళీ చదివేటప్పుడు, రాజుల గ్రంథం, దినవృత్తాంతాలు చదివేటప్పుడు అతల్య ఆహాబు కుమార్తె అని ఉంటుంది. మీకు వెంటనే ఇది డౌట్ రాదు, ఒమ్రి కుమార్తె అని ఉందిగా అనే డౌట్ వస్తుంది. అది క్లియర్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. అతని తల్లి అంటే అతల్య ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. 3వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. ఏం చేసిందంట? కొడుక్కి దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పించిందంట. ఏ తల్లైనా నేర్పిస్తుందా? అబద్ధాలు చెప్పే తల్లైనా కొడుకు నిజం చెప్పమని చెప్తుంది. కానీ ఈ తల్లి కొడుకును చెడగొట్టుకుంది. దానికి ఫలితమే బతికుండగానే భర్తను పోగొట్టుకుంది, బతికుండగానే కొడుకును పోగొట్టుకుంది. అతల్య బ్రతికుండగానే భర్త చచ్చిపోయాడు, అతల్య బ్రతికుండగానే కొడుకు చచ్చిపోయాడు. భర్త కొడుకు ఇద్దరు చచ్చిపోయినా ఈమె బ్రతుకులో మార్పు రాలేదు. అప్పుడు ఏం చేసిందంటే, ఇంతవరకు రాణిగా నేను చెలామణయ్యాను, ఇప్పుడు ఎవరో రాజు అయిపోతే రాణి స్థానం నాకు పోతుంది కదా అని భయపడి ఎవరెవరైతే ఆ సింహాసనానికి అర్హులో, రాజవంశీకులో వాళ్ళందరినీ చంపించేసింది. చూద్దాం ఆ వచనం, 10వ వచనం. అహజ్య, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22:10. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయేనని వినపడినప్పుడు లేదా వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులనందరినీ హతము చేసెను. ఎందుకు చంపింది? వీళ్ళెవ్వరూ లేకపోతే ఈ రాజ్యానికి రాజైనా రాణైనా నేనే కదా. కుర్చీ కోసం ఒక రక్త ప్రవాహాన్ని ప్రవహింపజేసింది అతల్య. చరిత్రలో నీచురాలు. మొత్తం యూదా వంశంలో ఉండే రాజవంశీకులందరినీ చంపించేసింది. అయితే ఒకే ఒక చిన్నోడు యోవాషు, యూదా వంశంలో ఉన్నవాడు, ఆ చిన్న బిడ్డను మాత్రం ఒక స్త్రీ కాపాడుతుంది. ఒక దంపతులు జంట కాపాడతారు, ఆమె కంట పడకుండా. ఆ చిన్నవాడిని కాపాడిన ఒక యాజకుని కుటుంబం అది. ఆ యాజకుని పేరే యెహోయాదా. ఏం పేరు? యెహోయాదా. ఎలాగైనా సరే యూదా రాజ్యాన్ని ఈ దుష్టురాలి చేతిలో నుంచి నేను కాపాడాలి అని నిశ్చయించుకున్నాడు యెహోయాదా. జాగ్రత్తగా వినండి. ఎలాగైనా సరే ఈ దుష్టురాలి చేతిలో నుండి ఈ రాజ్యాన్ని నేను కాపాడాలనుకున్నాడు ఈ మంచివాడు. వెంటనే రహస్యంగా ప్రజలందరినీ పిలిపించి మాట్లాడి, సింహాసనంపై ఆ దుష్టురాలు ఉన్నంతకాలం మన బతుకులు బాగోవు, కానీ ఆమెను పక్కన తీసేస్తే ఆ సింహాసనంలో ఎవరో ఒకరు ఉండి తీరాలి. కానీ యూదా రాజ్యానికి యూదులు మాత్రమే రాజులు కావాలి. కానీ ఈరోజు మన ముందు ఒకే ఒక చంటి బిడ్డ ఉన్నాడు, యోవాష్. కూర్చోబెడితే ఈ బిడ్డను మాత్రమే కూర్చోబెట్టాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ ఈ బిడ్డకు పాలించే సామర్థ్యం లేదు, వయసు లేదు. అయినా పర్లేదు, మనందరము కలిసి ఈ చంటి వాడికి పట్టాభిషేకం చేద్దాం. పేరుకు మాత్రం ఈ చిన్నోడే రాజు కార్యక్రమం అంతా మనం నడిపిద్దాం. ఎప్పుడైతే యోవాషును రాజు చేస్తామో రాణి స్థానంలో అతల్య దిగిపోవాల్సిందే. అంతేనా? మద్దతు ఎక్కువ ఎవరుకుంటే అతనే రాజు అవుతాడు. అందరికీ అది సమ్మతి అనిపించి వెంటనే 7 ఏళ్ల ప్రాయంలో 7 years 7 ఏళ్ల ప్రాయంలో ఆ చంటి వాడికి పట్టాభిషేకం చేసేస్తారు. 7 సంవత్సరాలకే యోవాషు యూదులకు రాజు అవుతాడు. ఐస్ క్రీమ్ తినే వయసు అది. సింహాసనం ఎక్కాడు.
ఇది తెలిసిన అతల్య పరిగెత్తుకుంటూ వచ్చి ఇది ద్రోహం అనేసరికి ప్రజలందరూ ఆవిడని బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. రాణైతే చచ్చిపోయింది, కానీ ఇప్పుడు పాలన ఎవరి చేతిలో ఉండాలి? పేరుకు మాత్రం యోవాషు ఉన్నాడు, వెనకల కథ అంతా యెహోయాదా నడిపాడు. యెహోయాదా ఎవరు చెప్పాను ఇందాక? యాజకుడు. యోవాషు పెరిగి పెద్దయ్యేంత వరకు ప్రజలను నడిపించినది యాజక సమూహం. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను చెప్పనా? యోవేలు గ్రంథం కోసం. నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటారు. యోవాషు పెరిగి పెద్దవాడయ్యేంత వరకు ఆ యూదులను పాలించింది యాజక బృందం. మంచైనా చెడైనా వాళ్ళే చూసుకోవాలి. అలాంటి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత యాజకుల మీద పడిపోయింది. యెహోయాదా నడిపింపులో ప్రజలందరూ ఇతర దేవతలకు వారు కట్టినటువంటి, ముఖ్యంగా బయలుదేవతకు వారు కట్టినటువంటి బలిపీఠాలు, స్తంభాలన్నీ పడగొట్టి చక్కగా నడిచారు. యెహోయాదా ఉన్నంత వరకు ప్రజలు బాగున్నారు. యెహోయాదా ఉన్నంత వరకు యోవాషు బాగానే ఉన్నాడు. అది తర్వాత డిఫరెంట్ స్టోరీ. కానీ ఒక దేవునికి మాత్రమే మనిషి హృదయం తెలుసు. ఒక వ్యక్తి మారాడు అని మనం ఎప్పుడు అంటాం? ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి, ఆ వ్యక్తి వైఖరిని బట్టి. మన మట్టి కంటికి ఆ వ్యక్తి ఎలా కనబడితే ఆ వ్యక్తి గురించి ఆ తీర్పు ఇచ్చేస్తాం మనం. అది మన స్టైల్, మన కెపాసిటీ. బయటికి కనిపించే స్థితిని బట్టి మనము తీర్పునిస్తాం. వెలిచూపు అంటాం దాన్ని. వెలిచూపును బట్టి తీర్పు తీర్చే సామర్థ్యం అది. మనిషి హృదయాన్ని చూసే పరిస్థితి దేవునిది. కానీ దేవుడు యెహోయాదా పాలనలో ప్రజలు బయటికి మాత్రం అవుట్వర్డ్ అపియరెన్స్ అని అంటాం, బయటికి మాత్రం ఆ యాజకుడు చెప్పినట్టుగా చక్కగా వాళ్ళు చేశారు. కానీ దేవునికి మాత్రం వారి హృదయంలో మార్పు కనబడలేదు. దేవునికి మాత్రం వారి హృదయంలో మార్పు కనబడలేదు. అది మనము కూడా ఎలా గట్టిగా చెప్పొచ్చు అంటే, యెహోయాదా చచ్చిపోయిన తర్వాత రాజుతో సహా ప్రజలందరూ దారి తప్పారు. ఇప్పుడు మీరు 22 చూశారు కదా, దినవృత్తాంతం 2, తర్వాత 23, 24 అధ్యాయాలు చదవండి. తర్వాత అది కూడా చదవండి. లేదా 2వ రాజులు 11, 14 అధ్యాయాలు కూడా చదవండి. ఒక మనిషి బతుకున్నంత వరకు కరెక్ట్గా ఉండి ఆ మనిషి పోయిన తర్వాత వీళ్ళు దారి తప్పారనంటే ఆ మనిషి బతుకున్నంత వరకు వీళ్ళకు వచ్చినటువంటి మార్పు నిజమైనదా? హృదయ సంబంధమైనదా? కాదని అనిపిస్తుంటుంది. అందుకే దేవుడు ఆ యాజకుల నడిపింపులో హృదయ సంబంధమైనటువంటి మార్పు లేని ఆ ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తున్నాడో యోవేలు గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. కమ్ బ్యాక్ ది బుక్ ఆఫ్ జోయల్, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము. దేవుడు ఎలాంటి మార్పును కోరుకుంటున్నాడు? ఇదంతా హింట్స్ కోసం, ఇంకా గ్రంథంలోకి నేను ప్రవేశించలేదు. యోవేలు గ్రంథంలో కాల నిర్ధారణ కోసం తెచ్చుకుంటున్నటువంటి సహాయ చర్యలు ఇవన్నీ కూడా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూద్దామా? 12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఎలా తిరిగి రావాలట ఆయన యుద్ధకు? మనఃపూర్వకముగా. ఆ మనసు నాకు దగ్గర అవ్వట్లేదు అంటున్నాడు దేవుడు. మనఃపూర్వకముగా. ఇంకా 13వ వచనం కూడా చూద్దాం. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గల దేవుడు, వాత్స్యములు గల వాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. నాకు మీ హృదయం కావాలి. జుట్టు కత్తిరించుకోవడము, బట్టలు చింపుకోవడం ఎవడికి కావాలి?
యూదుల చరిత్రను మనం ఆలోచిస్తే రాజున్నా లేని స్థితిలో, పేరుకు మాత్రమే యోవాషు రాజు, కానీ నడిపింపంత యాజకులది. ఒక్కసారి ఈ గ్రంథాన్ని మనం చదువుతాం. తర్వాత ఈ గ్రంథాన్నంతా మనం చదివినప్పుడు యోవేలు గారు సమస్యలన్నిటికీ యాజకులను పిలుస్తూ ఉంటాడు, పెద్దలను పిలుస్తూ ఉంటాడు. ప్రజలు పెద్దల నడిపింపులోను యాజకుల నడిపింపులోను నడిపించబడినది యెహోయాదా కాలంలో, యోవాషు కాలంలో. ఎందుకంటే చిన్నోడేమీ చేయలేడు. ప్రజలు నడిపించబడింది పెద్దల నడిపింపులో, ప్రజలు నడిపించబడినది యాజకుల నడిపింపులో. ఈ గ్రంథాన్ని చదివితే పెద్దలారా అని పిలుస్తుంటాడు. చూద్దామా? 2వ వచనం, 1వ అధ్యాయము, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. పెద్దలారా ఆలకించుడు. వాళ్ళెందుకు ఆలకించాలి? రాజులు లేరా? నువ్వు పిలిచినా వినడానికి యోవాషు రెడీగా లేడు. పెరుగన్నం తిని అప్పుడే పడుకున్నాడు. ఆయన పరిస్థితి అది. ఇంకా ఎవరిని పిలుస్తున్నాడో చూద్దాం. 14వ వచనం, 13వ వచనం, యాజకులారా, పిలుపు యాజకులకు. 14వ వచనం 3వ మాట, పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి, పెద్దల్ని పిలిపించండి. ఏ రాజులొద్దా? పెద్దలు రావాలి. ఒక విషయం మనసులో పెట్టుకొని ఈ వివరణ అంతా వినాలి. యోవేలు గ్రంథం చదివేటప్పుడు చెర తర్వాత ఉన్న పరిస్థితులు మన కంటికి కనిపించవు, చెరకు ముందున్న పరిస్థితులే. అలాగైతే చెరకు ముందున్న పరిస్థితులు మనం పరిశీలిస్తే రాజులు లేని కాలమే లేదు యూదులకు, రాజులు లేని కాలమే లేదు యూదులకు. కానీ ఒకే ఒక్క సందర్భం ఉంది, అది యోవాషు సందర్భం. ఆయన ఉన్నా లేని పరిస్థితిలో ఉన్నాడు, పెరిగి పెద్దవాడయ్యేంత వరకు. అప్పుడు మాత్రమే యాజకులు, పెద్దలు, వీళ్ళందరి నడిపింపు ఎక్కువగా జరిగింది. నేను చూపించాను. 2వ అధ్యాయం 15వ వచనం, 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు, బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు ప్రార్థన చేయాలి. ప్రజల జీవితాలు బాగుపడాలంటే మీరే ముందుకు కదలాలి. బాధ్యత అంతా మీదే అంటున్నాడు యాజకులతో. రాజకీయ నాయకుల గురించి మాట్లాడకుండా యాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నాడు ఎక్కువగా యోవేలు గ్రంథంలో. అందుచేత బహుశా యోవేలు గారి పరిచర్య యోవాషు పసివాడుగా, చిన్నవాడిగా ఉండి పెరిగి పెద్దవాడయ్యేంత వరకు యెహోయాదా పాలనలో లేదా యెహోయాదా నడిపింపులో ప్రజలు నడిపించబడుతున్నప్పుడు బయటికి మాత్రమే ఒక మనిషి కోసం మారినట్టుగా కంటికి కనిపించిన ప్రజలు హృదయ సంబంధమైన మార్పు లేని స్థితిలో ఉండగా, ఆ పరిస్థితిలోనే యోవేలు గారిని దేవుడు ప్రేరేపించి నిలబెట్టి ప్రజలను హెచ్చరించాడు అని ఎక్కువ మంది భావించే పరిస్థితి ఈ 3వ అభిప్రాయం. మరి యోవాషు ఎప్పుడు రాజయ్యాడు అది తేలాలి. ఇప్పుడు మనం కాలం కదా మనం మాట్లాడుకుంటుంది. యోవాషు ఎప్పుడు రాజయ్యాడు? క్రీస్తుపూర్వం 835. క్రీస్తుపూర్వం 835. తర్వాత 798లో యోవాషు కంప్లీట్గా పగ్గాలు చేపడతాడు. పెద్దవాడు అయిపోయింటాడు కదా అప్పటికి. అందుచేత సుమారు క్రీస్తుపూర్వం 835 నుండి 796 మధ్యకాలంలో యోవేలు గారి పరిచర్య జరిగి ఉంటుందని ఎక్కువ మంది భావించే అభిప్రాయమే ఈ 3వ అభిప్రాయం. ఎప్పటి నుంచి? క్రీస్తుపూర్వం 835 నుండి క్రీస్తుపూర్వం 796 మధ్యకాలంలో ఆయన పరిచర్య జరిగి ఉంటుంది. అదే గనుక నిజమైతే, అదే గనుక ఎక్కువ దానికే అవకాశం, మీరు కూడా ఎక్కువ పర్సంటేజ్ దానికే ఓటేయండి. మొదటి అభిప్రాయం కంటే 2వ అభిప్రాయానికి వెయిట్ ఎక్కువ ఉంది, 2వ అభిప్రాయం కంటే 3వ అభిప్రాయానికి వెయిట్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం గట్టిగా చెప్పాలి నేను. యోవేలు గారు ఇప్పుడు 3వ అభిప్రాయం ప్రకారంగా క్రీస్తుపురం 835 నుండి 796 మధ్యలోనే ఉన్నవాడు అని చెప్పడానికి మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, యోవేలు గ్రంథం
హోషేయ గ్రంథానికి ఆమోసు గ్రంథానికి మధ్యలో చేర్చబడింది. ఒరిజినల్ బైబిల్లో కూడా, తెలుగులోనే కాదు, హీబ్రూ బైబిల్లో కూడా. ద లొకేషన్ ఆఫ్ ద బుక్, ద పొజిషన్ ఆఫ్ ద బుక్, ద బుక్ ఆఫ్ జోయల్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద బుక్ ఆఫ్ హోజాయా అండ్ ద బుక్ ఆఫ్ ఏమస్. హోషేయ ఆమోసు గ్రంథాల మధ్య చేర్చబడింది. పైపెచ్చు యోవేలు గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు పక్కాగా భావం మారకుండా సేమ్ ఆమోసు గ్రంథంలో కనపడతాయి. చూద్దాం, అది కూడా చూద్దాం, తీద్దాం. యోవేలు గ్రంథం యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దామా. 16వ వచనం, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. చాలు, సేమ్ అదే గుర్తుపెట్టుకోండి. పేపర్ తిప్పకుండా పక్కనే ఆమోస్ గ్రంథం ఉంది చూడండి. ఆమోస్ గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. 2వ వచనం, అతడు ప్రకటించినదేమనగా యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. అదే ఇప్పుడు చదివాం. యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. అదే ఇప్పుడు మనం చదివాం. సేమ్ యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అదే ఉంది. మరొకటి చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ఒకసారి. 18, ఆ దినమందు, భవిష్యత్తులో ఏదో ఒక దినం గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత మాట్లాడుకుందాం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. మొత్తం ఏంటంటే ఇక్కడ ఒక ద్రవం, ఒక లిక్విడ్, పాలు కావచ్చు, ద్రాక్ష రసము కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది పారును అంటున్నాడు. అలంకార రూపకంగా చెప్పబడిన మాట ఇది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆమోసు గ్రంథంలో ఎలా ఉందో చూద్దాం. 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. 13, రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. ఇప్పుడు చూద్దాం. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవాకు, అదే ఇప్పుడు మనం చదువుకుంది. సియోనులో నుండి లేదా యెరూషలేములో నుండి లేదా దేవుని మందిరములో నుండి రసము పారును, స్రవించును అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఒకే కాలానికి చెందిన వారై ఒకటే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నట్టుగా మనకు ఎక్కువగా ఆస్కారాలు కనబడుతున్నాయి. మరొక విషయం, యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాటలు యెషయా గ్రంథంలో కూడా సేమ్ టు సేమ్ కొన్ని కనపడతాయి. చూద్దాం. యోవేలు గ్రంథం అగైన్ మొదటి అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. 15, ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. చాలు గుర్తుపెట్టుకోవడానికి ఇంకొకసారి చదువుకుందాం. ఆ పదజాలం గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. అది చదివారుగా. ఒక్కసారి యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయం, యెషయా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనము చూద్దాం ఒక్కసారి. యెహోవా దినము వచ్చుచున్నదని ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. సేమా? ఈయనేం చెబుతున్నాడు? ఆయన అదే చెబుతున్నాడా? సో ఇవన్నీ ఆలోచిస్తే యోవేలు గారు, ఆమోసు గారు, వీళ్ళ తర్వాతనే యెషయా గారు వచ్చారు. ఆమోసు గారి పరిచర్య తర్వాత ఒకటేంటి తేడా అంటే, హోషేయ గారు, ఆమోసు గారు నార్దర్న్ కింగ్డమ్కి ప్రవక్తలు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అనే 2 రాజ్యాలు ఉన్నాయిగా. 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యం, 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యం. యోవేలు గారు ఎక్కువగా దక్షిణ రాజ్యం గురించి మాట్లాడితే, ఆ 2 ప్రవక్తలు ఉత్తర రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. అదొక్కటే తేడా. ఈ ముగ్గురు దాదాపుగా సమకాలీకులు. ఎవరెవరు? హోషేయ, యోవేలు, ఆమోస్.
ఆల్మోస్ట్ అదే పీరియడ్లో మనకు యోనా గారు కనపడతారు. సమకాలీకుల్లో చెప్తున్న ప్రవక్తలు ఎవరెవరు సమకాలీకులు, ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు ప్లస్ యోనా గారు, వీళ్ళందరికంటే కొంచెం ముందున్నవాడు యోవేలు గారి కంటే కొంచెం ముందున్నవాడు ఎలీషా గారు, ఎలీషా కంటే కొంచెం ముందున్నవాడు ఏలియా గారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రాజ్య విభజన జరిగిన తర్వాత, రాజ్య విభజన జరగకముందు కాదు, రాజ్య విభజన జరిగిన తర్వాత ఉన్న ప్రారంభ ప్రవక్తలలో యోవేలు ఒకడు అని మనం చెప్పేయచ్చు. చివరిగా రాజ్య విభజన జరిగిన తర్వాత ఉన్న ప్రవక్తలలో ప్రముఖులు ఎవరు మనకు? ఏలియా, ఎలీషా, యోవేలు, హోషేయ, ఆమోసు, యోనా, వీళ్ళందరూ రాజ్య విభజన జరిగిన తర్వాత ఉండేటువంటి ప్రవక్తలు. వాళ్ళ తర్వాత నహూము, వాళ్ళ తర్వాత హబక్కూకు, వాళ్ళందరూ వస్తారు తర్వాత మిగిలిన ప్రవక్తలు. ఇంత బేస్మెంట్ మనం వేసుకోకపోతే మనం బిల్డింగ్ కట్టుకోలేము. అందుకే ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ని టచ్ చేస్తూ మీ ముందుకు తీసుకొని వస్తూ గ్రంథములో ప్రవేశించడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దానిని బట్టి ఏ కాలానికి చెందినవాడు అని ప్రశ్నిస్తే మనకు 3 అభిప్రాయాలు కనబడుతుండగా 3 అభిప్రాయాలలో ఎక్కువ వెయిట్ కానీ ఎక్కువ ఆధారం కానీ ఏ అభిప్రాయానికి మన కంటికి కనపడుతోంది? 3వ అభిప్రాయం. ఎందుకంటే ఆ 3వ అభిప్రాయం అని చెప్పడానికి 3 ముఖ్యమైన కారణాలు. మీరు మర్చిపోకుండా మళ్ళీ రీకాల్ చేస్తున్నాను. 3వ అభిప్రాయానికే మనం ఎక్కువగా ఓటు వేయడానికి 3 ముఖ్యమైన కారణాలు. 1, ఆ గ్రంథాన్ని చదివినప్పుడు చెరకు ముందే రాయబడినటువంటిది అని మనకు ముఖ్యంగా మన కంటికి కనపడుతోంది. మరి చెరకు ముందు వ్రాయబడినప్పుడు రాజుల గురించి, రాజుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా లేని పీరియడ్, ఒకే ఒక పీరియడ్, అది యోవాషు పీరియడ్. అది మర్చిపోకండి, ఈ పాయింట్ అసలు మర్చిపోకండి. 2 ఈ బుక్ యొక్క లొకేషన్, యోవేలు గ్రంథాన్ని ఆదిమ హెబ్రీ భాషలో రాయబడినటువంటి గ్రంథంలో కూడా మనకు హోషేయ, ఆమోసుల మధ్యలోనే ఉంటుంది ఈ ఆర్డర్లో మనం చూస్తే. ఇక 3, ఇందులో చెప్పబడిన విషయాలు వెంటనే ఆమోస్లో కూడా అలానే చెప్పబడడం, ఆమోస్ తర్వాత వచ్చినటువంటి యెషయా గ్రంథంలో కూడా అవే మాటలు చెప్పబడడం, వీళ్ళందరూ కూడా ఒకే కాలానికి చెందినవారు అని చెప్పడానికి ఎక్కువగా మనకు ఆధారాలు కనబడుతుంది. యోవేలు గ్రంథ వివరణలో మనం ఇంతవరకు మాట్లాడుకుంది పరిచయం. యోవేలు ఎవరు? ఆయన పేరుకున్న అర్థం ఏంటి? అదే పేరు మీద ఎంతమంది ఉన్నారు? తర్వాత ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు? తర్వాత ఈయన ఏ కాలానికి చెందినవాడు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పరిచయ భాగంలో మాట్లాడుకున్నాం. పరిచయం ముగించుకున్నాం కనుక ఇప్పుడు మనము గ్రంథములోనికి ప్రవేశించడానికి మనకు అనుమతి దొరికింది. గ్రంథములోనికి ప్రవేశించడానికి అనుమతి దొరికిన, గ్రంథములోనికి ప్రవేశించడానికి గడియారం మనకు అనుమతినివ్వట్లేదు. చిన్నప్పుడు నేను రేడియో వినేటప్పుడు ఇదే టైంలో ఒక ప్రకటన వినేవాడిని. ఆకాశవాణి, సమయం 1 గంట కావస్తున్నది, ఇప్పుడు మీరు తెలుగులో వార్తలు విందురు అని. అది చిన్నప్పుడు విన్నది. అందులో ఒక చిన్న మార్పు, సమయం 1 గంట కావస్తున్నది, భోజనానికి సమయం ఆసన్నమైంది. మనం భోంచేసిన తర్వాత, భోజనం తర్వాత దీన్ని కొనసాగింపు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి మా కోసం మీరు గుప్తపరిచిన ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నట్టుకు మాకిస్తున్న ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తూ, పరిశీలిస్తూ, పరిశోధిస్తూ మీ వాక్యం నేర్చుకుంటున్న ఈ స్థితిలో మమ్మల్ని బలపరచమని, అవసరమైన విషయాలు మాకు నేర్పించి తండ్రి మమ్మల్ని ఇంకా మెరుగుపరచమని వేడుకొనుచున్నాను. అలాగే సిద్ధమైనటువంటి ఆహారాన్ని దీవించి మీ పిల్లలు త్వరగా భుజించి మరొక సెషన్లోనికి ప్రవేశించడానికి నడిపించమని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.